ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీ తీసుకొచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యం వింటుండగా దేవా, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం మత్తయి సువార్త 4వ భాగానికి వచ్చాం. 4వ భాగం ఏంటంటే రాజు అధికారానికి సవాల్. ఇది 11వ అధ్యాయం 2 నుంచి 16వ అధ్యాయం 12 వరకు కొనసాగుతుంది. ఇందులో పాయింట్ 1 ప్రభు అధికారాలకు తిరస్కారాలు. ఇది 11వ అధ్యాయం 2 నుంచి 30 వరకు కొనసాగుతుంది. పాయింట్ 1లో మొదటి అంశం బాప్తిస్మిచ్చి యోహాను తిరస్కారంలో చూడవచ్చు. రాజు అధికారానికి సవాల్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుంచి 19 వచనాలు. తిరస్కరణ ఎలా జరిగింది అనేది ఇందులో చూస్తాం. 11వ అధ్యాయం 2, 3 వచనాలు గమనిద్దాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. బాప్తిస్మిచ్చి యోహాను వివరాలు తెలుసుకోవడం చూస్తున్నాం 2-3 వచనాల్లో. బాప్తిస్మిచ్చి యోహానుకి డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. యేసుప్రభును గూర్చి బాప్తిస్మిచ్చి యోహానుకు వచ్చిన సందేహం ఏమిటి అని అంటే, వాస్తవానికి ఇప్పుడు ఈయన చెరసాల్లో ఉన్నాడు. ఎవరు? యోహాను. యేసు ప్రభు గూర్చి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఆయన హితవచ్చరము, ప్రతిదండన రెండు ఒకేసారి జరిగిస్తాడన్నది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే యెషయా గ్రంథం 61:2లో అలాగే ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన హితవచ్చరమును, ప్రతిదండన రెండుటిని జరిగిస్తాడని ఉంది. కానీ యేసు ప్రభు మొదటి కార్యాన్నే చేశాడు, కానీ రెండోది చేయలా. మొదటిది ఏంటి? హితవచ్చరం. రెండోది ఏంటి? ప్రతిదండన. ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. ప్రతిదండన అంటే ఏం చేయాలి? చెరసాల్లో వేయబడిన యోహాను గారిని విడిపించాలి. కానీ అలా ఏం జరగల. ఆయన చెరసాల్లో ఉన్నాడు. అందుకు సందేహము వచ్చింది. చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 ప్రకారము యోహాను చెరసాల్లో వేయబడ్డాడు. మత్తయి సువార్త 14:3-4 ప్రకారము యోహాను చెరసాల్లో వేయబడ్డానికి కారణం ఉంది. అదేంటంటే, హేరోదు వాళ్ళ యొక్క సహోదరుడు భార్యను ఉంచుకున్నందువల్ల ఈయన ఖండిస్తాడు. ఖండించినప్పుడు హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేస్తాడు? చెరసాల్లో వేయిస్తాడు. ఈ చెరసాల్లో ఉన్నప్పుడు క్రీస్తు చేయుచున్న కార్యముల గూర్చి విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన్ని అడుగుటకు తన శిష్యులను పంపాడు. రాబోవాడు అనే పదాలు 40వ కీర్తన 7వ వచనంలో, 118వ కీర్తన 26వ వచనంలో ఉన్నాయి. 118, 26. యోహాను పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. కాబట్టి యేసు ప్రభు వస్తాడన్న ప్రవచనాన్ని ఆధారం చేసుకుని ఈ విధంగా ఎదురు చూశాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారు. యోహాను ప్రశ్న ఏంటంటే, నీవే మెస్సే అయితే నేను ఎందుకు చెరసాల్లో ఉండాను? అది ప్రశ్న. మత్తయి సువార్త 11వ అధ్యాయం 4-6 వచనాల్లో యేసు ప్రభు ఆయనకు వచ్చిన డౌట్ని క్లియర్ చేస్తున్నాడు. ఎవరికి వచ్చిన డౌట్ని? బాప్తిస్మిచ్చి యోహానుకు వచ్చిన డౌట్. ఏంటి ఆ డౌటు? రాబోవాడవు నీవేనా, మరి ఒకరి కొరకు మేము ఎదురు చూడాలా అన్నదానికి ఇప్పుడు యేసు ప్రభు జవాబు చెప్తున్నాడు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. యేసు ప్రభు యోహానుకి ఇచ్చిన జవాబు, మెస్సయ్య చేస్తాడని చెప్పిన అద్భుత కార్యాలను నేను చేస్తున్నానని ప్రభు యోహానుకి ఇచ్చిన జవాబు. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ ప్రవచన నెరవేర్పు కనబడుతుంది. గుడ్డివారి కన్నులు తెరవబడను, చెవిటివారి చెవులు విప్పబడను, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఈ విధంగా ఈ ప్రవచనము నెరవేర్చుటను గూర్చి ప్రభు తెలియచేశాడు. యోహాను సందేహానికి కారణం ఏంటంటే, యెషయా గ్రంథం 61:2లో హితవచ్చరం. అయితే లూకా సువార్త 4:19లో ప్రభు ఈ విషయాన్ని చదివి అది ఒక్కటే నెరవేరింది అని చెప్పాడు. ప్రభు ఈ మాట చెప్పగానే ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి? యోహాను గారికి. ఆయన హితవచ్చరం కార్యాన్ని పూర్తి చేశాడు, ఇంకా ప్రతిదండన స్టార్ట్ కాలేదని. కాబట్టి ఇది యేసు ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయం 19లో ప్రభు చదివి, నేడు మీ వినికిడిలో నెరవేరిందని చెప్పారు. ఏంటి? హితవచ్చరం అంటే ప్రతిదండన ఇంకా నెరవేరలేదని అప్పుడు యోహాను గ్రహించాడు. హితవచ్చరం అంటే దయచూపు కాలము, ప్రతిదండన అంటే శిక్షించు కాలం.
హితవచనం ఎప్పుడు నెరవేరింది? మొదటి రాకడలో. ప్రతిదండన ఎప్పుడు నెరవేరాలి? రెండో రాకడ ఇంకా జరగల. అది వాళ్ళకి అర్థం కాల. ముఖ్యంగా ఎవరికి అర్థం కాలేదు? బాప్తీసమిచ్చే యోహానికి అర్థం కాల. ప్రభు చెప్పిన తర్వాత అర్థమైంది, ఓహో హితవచనం అనే కార్యాన్ని లేదా మొదటి రాకడనే పూర్తి చేస్తున్నాడు, ప్రతిదండన అనే శిక్షా కాలాన్ని ప్రభు ఇంకా స్టార్ట్ చేయలేదని తర్వాత అర్థం చేసుకున్నాడు. 11వ అధ్యాయం 7 నుంచి 19 వచనాల్లో యేసు ప్రభు యోహాను గూర్చి కొనియాడతాడు. ఇక్కడ మత్తయి సువార్త 11:7-8 చూద్దాం. వారు వెళ్ళిపోవచుండగా యేసు యోహానును గూర్చి సమూహంతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలిని కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుడునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములో నుందురు గదా. 10వ వచనం కూడా. అవును కాని ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడనో అతడే ఈ యోహాను. వివరణ. యేసు ప్రభు యోహాను గూర్చి ఇలా చెప్పారండి. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? దీని అర్థం ఏంటంటే అండి, రెల్లులా ఊగిపోతున్న వ్యక్తినా అని అర్థం. అయితే యోహాను అలాంటి వాడు కాదు. అతను శ్రమలను చావును ఎదుర్కోవడానికి సిద్ధపడిన వ్యక్తి. సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా అంటాడు. ఎక్కడుంటారు? రాజగృహంలో ఉంటారు. అయితే యోహాను అలాంటి వాడు కాదు. ఈ లోకంలో సమృద్ధితో తొలతూగే వారికి ఓ గద్దింపుగా నిలిచే సాధారణ జీవితాన్ని గడిపే దైవజనుడు. అందుకే కదా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? హేరోదుకి. ఏమని? నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట నీకు తగదు. ఏమి చూడ వెళ్ళితిరి? 9-10 వచనాలు గమనిస్తే ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే నేనెవరిని గొప్పవాడిని. ఎందుకంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1 ప్రకారం ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అంటే యోహాను కంటే యేసు ప్రభు గొప్పవాడు. ఏమండి? మలాకీ 3:1 యేసు ప్రభు కంటే ముందు ఎవరు వస్తారో చెప్పబడింది. ఎవరు వస్తారు యేసు ప్రభు కంటే ముందు? బాప్తీసమిచ్చు యోహాను. ఆ యోహాను గారు ముందు వచ్చి యేసు ప్రభు మార్గాన్ని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఎందుకు అనంటే యూదులకు ప్రవక్తలు తెలుసు కానీ శరీరధారిగా వచ్చే దేవుడు తెలియదు. శరీరధారిగా వచ్చే దేవుడు తెలియాలి అనంటే, లేదా శరీరధారిగా వచ్చిన ఆయన్ని దేవుడుగా నమ్మాలి అనంటే ప్రవక్తలు సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? ఈయన దేవుని కుమారుడు. అందుకని యేసు ప్రభు కంటే ముందు ఎవరు పంపబడ్డారు అనంటే బాప్తీసమిచ్చు యోహాను. 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలకైన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యోహానుకు మించిన గొప్పవాడు ఎవడు లేడు గాని పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడంటే దీని భావం ఏంటంటే యేసు ప్రభు మరణ పునరుద్ధానము ద్వారా ఆయన పాలన స్థాపించబడడానికి ముందే యోహాను చెరసాల్లో పెట్టబడి చంపబడ్డాడు. శిష్యులు పొందిన రీతిగా ప్రభు స్థాపించిన రాజ్యములో పాలు పొందలేదు కనుక క్రీస్తునందరి విశ్వాసముతో పరలోకములో ప్రవేశించిన వారు బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవారు అని అర్థం. ఉదాహరణకి ఈయన ప్రకటించాడు. ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. కానీ వాళ్ళు అనుభవించారు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళ, అనుభవించేవాళ్ళు గొప్పవాళ్ళ? సో కాబట్టి ఎందుకు యోహాను కంటే గొప్పవారు పరలోక రాజ్యములో అల్పుడు అనబడిన వాడనంటే వీళ్ళెవరు అనంటే అనుభవించిన వాళ్ళు. 12వ వచనమ్మ. బాప్తీసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టుబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. యోహాను బంధింపబడి చెరసాల్లో ఉంచబడిన చివరికి చంపబడడం కూడా జరిగింది. కానీ యూదా నాయకులు యేసును హింసాత్మకంగా వ్యతిరేకించడం, ఇవన్నీ పరలోక రాజ్యము బయలుపరచబడకుండా దాన్ని స్వాధీనం చేసుకుని పట్టుకోవడానికి ఆ దినాల్లో ఈ ప్రయత్నాలు జరిగాయని అర్థం. ఇప్పటి వరకు అంటే దేవుని రాజ్యం దాన్ని అడ్డుకుంటున్న వారి పట్టులో నుండి ఏదో ఒక రోజు స్వేచ్ఛను పొందుతుందని దీని భావం. బలత్కారులు దాన్ని ఏం చేస్తారు? ఆక్రమించుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని రాజ్యము అనేది బట్టబయలు కాకుండా అది ఎలాగైనా అణచబడాలని బాప్తీసమిచ్చు యోహానును ఇబ్బంది పెట్టారు. యేసు ప్రభుని కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. శిష్యులను
మనుషులను కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. కానీ అది ప్రబలుతూ ఈరోజు ప్రపంచమంతా దేవుని రాజ్యము వ్యాపిస్తూనే ఉంది. ఎవరు ఆ రాజ్యాన్ని ఏం చేయలేకపోయారు, అణచలేకపోయారు, ఆపలేకపోయారు. అయితే ఈ రాజ్యంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి చాలా పోరాటం ఉంది. ఎందుకనంటే కులాన్ని వదులుకోవాలి, ధనాన్ని వదులుకోవాలి, ఆస్తిని వదులుకోవాలి, అంతస్తులను వదులుకోవాలి, పరువు వదులుకోవాలి, ఈ ప్రతిష్టతలు వదులుకోవాలి, అధికారాలు వదులుకోవాలి. యేసు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించడం మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే యేసు ప్రభుతో ఒక వ్యక్తి అంటాడు, లోక సువార్త 13:23, ప్రభువా, పరలోక రాజ్యములో ప్రవేశించువారు కొద్దిమందేనా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగితే ప్రభు అన్నాడు, ఇదిగో ఇరుకుదారుమన అనేకులు ప్రవేశించ చూతురు గాని వారి వలన కాదు, మీరు ప్రవేశించ పోరాడుడి అంటాడు. లోక సువార్త 13:23. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడం అన్నది అంత ఈజీ ఏమీ కాదు. దీనికి ఒక పోరాటం ఉంది. బలంకారులు దాన్ని ఏం చేస్తున్నారు, ఆక్రమించుకుంటున్నారంటే యుద్ధం చేస్తున్నారు. ఆధ్యాత్మిక పోరాటం జరుగుతుంది. కులాన్ని త్యజించి, కుటుంబాన్ని ఛేదించి, ముఖ్యంగా శరీర ఇచ్చలను జయించి మనం ఆ రాజ్యంలో నివాసించవలసి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఆ రాజ్యంలో నిలవడం అన్నది ఇంపాసిబుల్ అనే విషయం మీద ప్రభు ఈ విషయాన్ని విశదీకరించాడని మీరు అర్థం చేసుకోవాలి. 11వ అధ్యాయం 13-15 వచనాలు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు ఉండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవుగలవాడు వినుగాక. వివరణ ఏంటంటే, దుష్టులకు దైవిక తీర్పును, దేవుని ప్రజలకు స్వస్థత, సంతోషాన్ని కలుగు చేసే ప్రభు దినం రావడానికి ముందు ఏలియా వస్తాడని ప్రవచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇంతకు ఏలియా ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. మరి బాప్తీసమిచ్చు యోహాను ఏలియా ఎట్ట అవుతాడు అన్న ప్రశ్న వస్తుంది కదా. దాని అర్థం ఏంటంటే, లోకస్వార్తలో ఉంది, ఆ ఏలియా వంటి ఆత్మ శక్తి కలిగి సేవ చేశాడని అర్థం. అంతేగాని ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోయినటువంటి ఆత్మ పరలోకం వెళ్ళింది అనుకోండి, ఇంకొక స్త్రీ కన్సీవ్ అయింది అనుకోండి, ఆమె గర్భములో ఈ ఏలియా ఆత్మ వచ్చి పడద్దు అనుకుంటారేమో కొంపదీసి. అలా జరగదు. ఒక మనిషి ఒకసారే చనిపోవాలి, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో గర్భంలో పుట్టి అట్లా ఏం జరగదు. బట్ ఇక్కడ ఏలియా వస్తాడు అంటే అర్థము ఈ పోయిన ఏలియా తిరిగి వస్తాడని కాదు. బైబిల్ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పదు. మరొక చోట ఏముందో తెలుసా? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రం. మరి అలాంటప్పుడు ఎలా వెళ్తాడు? అయితే మళ్ళీ ప్రశ్న, పాస్టర్ గారు మరి ఎలా వెళ్ళారు ఏలియా అంటే, క్షయత అక్షయతను ధరించి పరలోకం వెళ్ళిపోయాడు. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అంటే, దాని అర్థం అదే. ఎందుకు దాని అర్థం అదేనంటే, రక్తమాంసాలు దేవుని రాజ్యానికి వెళ్ళవు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారు? మహిమ శరీరంతోనే వెళతారు. మరి యేసు ప్రభు అప్పటికి భూమి మీదకి రాలేదు, ఆయన చనిపోలేదు, 3 దినములు లేయలేదు, పునరుద్ధానుడు కాలేదు. ఇది ఎలా సాధ్యం? దేవునికి అంతా సాధ్యమే. మహిమ శరీరంతో పరలోకం ప్రవేశించింది ఇద్దరే. ఇప్పటికి యేసు ప్రభును మనం పక్కన పెడితే పాత నిబంధన భక్తులు ఇద్దరే, ఆనోకు, ఏలియా. ఇక యేసు ప్రభు ఏంటంటే, ప్రపంచంలో ఎందరైతే యేసు ప్రభుని నమ్మారో, అలాగే పాత నిబంధనలు ఎందరైతే రానున్న మెస్సయ్యను దృష్టిలో పెట్టుకొని విశ్వసించారు, అటు వాళ్ళు ఇటు మనము అందరము పునరుద్ధానం పొందబోతున్నాం. కాబట్టి వీళ్ళిద్దరు మాత్రమే ఆ యొక్క అనుభవాన్ని చూశారు. మరణం చూడకుండానే, అంటే ఈ శరీరము అనే మరణం చూడకుండానే ఈ క్షయత అక్షయతను ధరించి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. 16-19. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతిరి. తమ చెలికాండ్లతో చెప్పి పిలుపులాడుటకు పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. ఆనాటి అవిశ్వాసులైన యూదులతో ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే, తమ ఇష్ట ప్రకారము జరిగినప్పుడు
అలిగి కూర్చునే గారాల పిల్లలుగా వారిని ప్రభు చిత్రించాడు. ఎవరిని? ఆనాటి అవిశ్వాసైన యూదుల్ని. ఎట్లనగా ఒక పిల్లవాడు పిల్లను గ్రోవి ఊదుతున్నట్టు నటిస్తే మిగతా పిల్లలు నాట్యమాడాలి. అలాగే ఒక పిల్లవాడు ప్రలాపిస్తే మిగతా పిల్లలు రొమ్ము కొట్టుకోవాలి. అయితే ఏ మాత్రము స్పందించని పిల్లల్లాగా ఇశ్రాయేలీలు యోహాను యేసు ప్రభు పరిచర్య విషయంలో ఉన్నారని అర్థం. ఇప్పుడు ఆ దినాల్లో ఏం జరిగేదంటే, సహజంగా ఎవరైనా చనిపోయారనుకోండి, అక్కడ ఏడుపు అనేటువంటి ఆ గీతం వినబడేది. పోనీ ఎవరింట్లో అయినా పెళ్లి జరిగిందనుకోండి, అక్కడ ఏం వినబడేది? సంగీతం. ఇలాంటి వాటిని పిల్లలు ఏం చేస్తారంటే నాటకీయంగా ఆడుకుంటారు. ఒక పిల్లవాడు ఏం చేస్తాడు? పిల్లను గ్రోకపోతే మిగతా పిల్లలు ఏం చేయాలి? నాట్యమాడాలి. సహజంగా ఎవరికైనా ఇష్టం లేదు, లేకుంటే అలిగారు అనుకోండి, ఈ అబ్బాయి పిల్లను గ్రోవి ఊదినా ఆ పిల్లలు ఏం చేయరు? దానికి స్పందించరు కదా. అట్లాగే ఇంకో పిల్లోడు ఏం చేస్తాడు? ప్రలాపం గీతం ఎత్తుతాడు. మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఓని ఏడవాలి. వాళ్ళు ఎవరు ఏడట్లా. అంటే దీని అర్థం ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ పిల్లను గ్రోవి ఊదడం అంటే యేసు ప్రభు, ప్రలాపి గీతం ఎత్తి విలపించడం అంటే యోహాను. సో యోహాను గారు తినకయు ఏం చేశాడు? ఆయన మాలో అందరిలాగా ఎక్కడో అడవిలో జీవించేవాడు. పాపం ఆయన ఏం తినేవాడు? అడవి మిడతలు, తర్వాత తేనె, అంతే ఆయన ఫుడ్. సో దాంతో అలా తినకయు ఆయన అలా సువార్త ప్రకటించి బాధతో వేదనతో సువార్త ప్రకటిస్తే ప్రజలు ఏం చేయలేదు? స్పందించి అయ్యో మేము ఇంత పాపులమని వాళ్ళు ఏం రిపెంటెన్స్ పొందలేదు. ఈయన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తుంటే ఇదేంటి ఎలాగుంది? మీకు ఒక ఇంట్లో విందు జరిగితే ఎలా ఉంటుంది? ఆ టైపులో ఈయన సువార్త ప్రకటించాడు. దీనికి వాళ్ళు అబ్బా ఇలాంటి అద్భుతం మనం కని వినలేదే, ఈయన ఎంత గొప్ప దేవుడు, ఈయనే మన మెస్సయ్య, ఈయనే మన ప్రభు అని వాళ్ళు స్పందించి ఏమి ఇక్కడ అటు యోహానుకి వాళ్ళు ఏమి స్పందించలేదు, ఇట్లా యేసు ప్రభుకి వాళ్ళు ఏమి స్పందించలేదు అన్నదాని మీద ఆయన ఒక నాటకీయంగా ఈ విషయాన్ని చెప్పాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా కూడా యూదులు యేసు ప్రభుని మాత్రం అంగీకరించలేదు అని దాని యొక్క భావం. రెండో అంశానికి వచ్చాం. పట్టణాలను గద్దించడంలో రాజు అధికారానికి తిరస్కరణ చూడవచ్చు. 11వ అధ్యాయం 20 నుంచి 30 వరకు. ఇప్పుడు 20 నుంచి 24 వచనాలు చూద్దాం. పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెస్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఎందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూము ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా? నీవు పాతాళమునకు దిగిపోవుదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. కపెర్నహూములో అధిక శాతం యేసు ప్రభు అద్భుతాలు చేశారండి. అయినను వారు మార్పు చెందలేదు. దీని భావం ఏంటంటే అండి, ఎవరికైతే ఎక్కువ ప్రత్యక్షత పొంది మార్పు చెందరు వారి అవిశ్వాసానికి ఎక్కువ శిక్ష ఉంటుందండి. అలాగే ఎవరికైతే తక్కువ దైవ ప్రత్యక్షత పొంది ఉంటారో వారి శిక్ష తక్కువగా ఉంటుంది. ఇప్పుడు సొదొమ గొమొర ప్రజలు ఏం చేశారు? పాపం చేశారు. మరి అలాంటి పాపం చేస్తున్న వారికి దైవ ప్రత్యక్షత ఈ కపెర్నహూములో జరిగినట్టు జరిగిందా? అంటే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు, చనిపోయిన వారు లేవడం, కుంటోళ్ళు బాగవడం, గుడ్డోళ్ళు బాగవడం, ఇలాంటి ఏమైనా అద్భుతాలు జరిగాయి? లేదు. కాబట్టి వాళ్ళు ఆ రోజు వాళ్ళు చేసిన పాపానికి చచ్చిపోయారు. ఎందుకు? దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళ మధ్య యేసు ప్రభు ఏం చేశాడు? చాలా అద్భుతాలు, అంటే దైవ ప్రత్యక్షత వీళ్ళు ఎక్కువ పొందారు. కానీ ఇలాంటి ప్రత్యక్షత సొదొమ గొమొర వాళ్ళు పొందలేదు. రేపు ఫైనల్ జడ్జిమెంట్ మీకు తెలుసు కదా, ఎక్కడ? ధవళ సింహాసనం. ఈ ధవళ సింహాసనం దగ్గర వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. వీళ్ళంటే ఎవరు? యేసు ప్రభు అద్భుతాలు మహత్కార్యాలు కంటితో కళ్ళారా చూసిన వాళ్ళు. ఈ తీర్పులో శిక్ష ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్కువ అంటే శిక్ష అందరికీ సమానం కాదు. 25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. తాము సొంతగా నేర్చుకున్న దాన్ని అధికంగా ప్రేమించి దేవుడు చెప్పేదాన్ని విశ్వసించిన వారికి దేవుడు సత్యాన్ని మరుగు చేస్తాడని దీని భావం. ఏముంది అక్కడ? తండ్రి, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు నీవు బయలుపరిచినావు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మేము నమ్మిన యూదా మతం మాకేమిస్తుంది?
పరలోకం. మేము ఎవరము? యూదులం. మేము అబ్రహాము పిల్లలం. మాకు సున్నతి ఉంది, మాకు ధర్మశాస్త్రము ఇవ్వబడింది, మేము ప్రపంచంలో ప్రత్యేక జనాంగం అంటూ అలా వాటిని ప్రేమిస్తున్నారు. కానీ యేసు ప్రభును వాళ్ళు ప్రేమించట్లా. ఏమన్నాడు? వాళ్ళు అలా జ్ఞానులమని, వివేకులమని, గొప్పవాళ్ళమని వాళ్ళకి ఈ సత్యం ఏమైంది? మరుగైంది. ఏ సత్యము? యేసు ప్రభుని నమ్మితేనే పరలోకం, యేసు ప్రభుని నమ్మకపోతే పరలోకము లేదు అన్న సత్యం వాళ్ళకు మరుగైంది. ఎందుకు మరుగైంది? వాళ్ళు నమ్మిన దాన్ని ఎక్కువ వాళ్ళు ప్రేమిస్తున్నారు. మీరు మిగతా వాళ్ళకి ఎందుకు బయలుపరచబడింది? వీళ్ళు మన స్వనీతి మురికి గుడ్డలతో సమానం, యేసు ప్రభువే మనకు మోక్షం ఇవ్వగలడని వాళ్ళు నిష్ప్రయోజకులుగా తమను తాము ఎంచుకొని యేసు ప్రభును నమ్మారు కనుక వాళ్ళకి ఆ భాగ్యము దొరికింది. ముఖ్యంగా ఆ దినాల్లో సుంకరులు, పాపులు వీళ్ళే ఎక్కువగా దేవుణ్ణి విశ్వసించారు. 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడునూ కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడనూ తండ్రిని ఎరగడు. యేసు ప్రభు యోహాను సువార్తలో తనకు ఆపాదించబడిన విషయాలను పోలినవి చెప్పారు. ఎక్కడ? యోహాను సువార్త 7వ అధ్యాయము 29, 10వ అధ్యాయము 14, 15, 17వ అధ్యాయము 5వ వచనం. ఇవన్నీ కూడా యేసు ప్రభుకు సంబంధించిన వర్డ్స్ అన్నమాట. నేను తప్ప తండ్రికి ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప నేను ఎవరికి తెలియదు, నన్ను నమ్మిన వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ విషయాలు ఉన్నాయి కదా. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేను నా తండ్రి వేరుగా లేము, అక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ పదజాలాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి నేను ఎవరిని ఎరుగుదును? తండ్రిని. తండ్రి నన్ను ఎరుగుదును, నేను తండ్రిని ఎరుగుదును, తండ్రి నన్ను ఎరుగుదును, నన్ను నమ్మిన వారు నేను తండ్రి ఏకమై ఉన్నామని ఎరుగుదును. దాని గురించి మాట్లాడుతున్నాడు. 28వ వచనం, పడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అంటే అపొస్తలుల కార్యం 16:31లో నన్ను నమ్మండి, రక్షణ పొందండి అని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం పాయింట్ 2, రండి అంటే అర్థము నన్ను అంగీకరించండి, దేవునికి పిల్లలవ్వండి. రండి అనే 3వ మాటకు అర్థం ఏంటంటే అండి, యోహాను సువార్త 6:35 నన్ను భుజించండి, ఆకలి గొనరు, దాహము గొనరు. రండి అనే 4వ మాటకు అర్థం ఏంటంటే అండి, యోహాను సువార్త 7:37 నన్ను త్రాగండి, పరిశుద్ధాత్మను పొందండి. వాహ్! రండి అనే మాటకు 5వ అర్థం యెషయా గ్రంథం 45:22 వచనం ప్రకారము నన్ను చూసి రక్షణ పొందండి అని అర్థం. రండి అనే 6వ మాటకు అర్థం యోహాను సువార్త 5:24-25 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిత్య జీవము పొందుతాడు. 7వ పాయింట్ యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది? నా ద్వారా ద్వారములో ప్రవేశిస్తారు. ద్వారం అంటే తెలుసు కదా, పరలోకానికి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నా దగ్గరికి రండి అంటే విశ్వాసించాల్సింది సంఘం మీద కాదు, మతం మీద కాదు, సిద్ధాంతం మీద కాదు, పాస్టర్ మీద కాదు, కేవలం సజీవుడైన యేసు ప్రభు మీదే నమ్మని. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారంటే ఆ దినాల్లో యూదా మత నాయకులు ప్రజల మీద మొయ్య సైక్యము గాని భారాలు, ఆజ్ఞలు పాటించమని బలవంతం చేసేవారు. అయితే ప్రభు నా దగ్గరికి రండి, వారు మోపిన భారాలను తొలగించి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటే నన్ను నమ్మడం ద్వారా మీకు విశ్రాంతి వస్తుందని అర్థం. 29వ వచనం నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ మీద నా కాడి ఎత్తుకొనుడి అంటే ఆయన చిత్తానికి సమర్పించుకోండి అని అర్థం. నా యొద్ద నేర్చుకోండి అంటే ఆయన మార్గాల్లో ఎలా జీవించాలో ఆయనే మనకు శిక్షణ ఇస్తాడని అర్థం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడనంటే క్రూరులు కఠినులైన పరిశీలకు భిన్నముగా నా సాత్వికాన్ని దీన మనసును మీకు ఇస్తాను అని అర్థం. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునంటే అర్థం ఆత్మలో కలిగే దీనత్వం తగ్గింపు ద్వారా ఆత్మలో కలిగే విశ్రాంతిని ఇస్తానని అర్థం. నేను ఏ విషయంలో పాపం చేశానో ఆ విషయంలో నా అంతరంగాన్ని పరిశీలించుకొని కన్నీరు మున్నీరై నా పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు నా ఆత్మలో నాకేం కలుగుతుంది? విశ్రాంతి. నానా, ఇది డబ్బు వల్ల వచ్చేది కాదు, ఇది ఉద్యోగం వల్ల వచ్చేది కాదు, ఇది సినిమా చూసినప్పుడు వచ్చేది కాదు. సో ఇక్కడ మనం మాట్లాడుకునే విశ్రాంతి పర్మనెంట్ విశ్రాంతి.
30వ వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నదంటే అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో సమస్యలు, పరీక్షలు, శ్రమలు, భారాలు ఉండవని అర్థము కాదు. కానీ వాటిని మనం ఒక్కరమే ఒంటరిగా మోయాల్సిన అవసరము లేదు. మనతో కలిసి కాడిని ఎత్తుకున్న యేసు ప్రభు అవసరమైన ప్రతిసారిని కృపను అనుగ్రహించగలడు గనుక ఆయన కాడి భారము మనకు తేలికవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైతు కాడికి రెండిటిని సమానమైన ఎడ్లను కొంటాడా? ఒకటి బలమైంది, ఒకటి బలహీనమైంది కొంటాడా? రెండు సమానమైన కొంటే రైతు కింద ఉంటాడు, బండి పైన ఉంటుంది. ఒకటి చాలా బలమైంది, ఒకటి కొంచెం బలహీనమైంది కొంటే ఇది ఏమవుతుందంటే ప్రతిసారి కొంచెం స్లో చేస్తుంది. అది ఎంత వేగంగా వెళ్ళినా దీని దెబ్బకి ఎందుకు రానాయన నేనే భారం భరిస్తానని కొంచెం స్లో అవుతుంది. అందుకని రెండు ఒక్కలాగా ఉన్నాయనుకో ఇక బండి ఆగదు, పైన ఉన్న రైతు కింద ఉంటాడు. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం ఏంటి? మనం ఎవరము? బలహీనులు. ఆయన ఎవరు? పవర్ఫుల్ మ్యాన్. ఎవరు? యేసు ప్రభు. ఆయన ఏమంటున్నాడు? నీకు భారమైందా? నేను భరిస్తా. అప్పుడు నీకేమవుతుంది? తేలికవుతుంది. వండర్ఫుల్ వర్డ్. ఏమన్నా, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అంటే నేను బలహీనుణ్ణి, నా వల్ల కావట్లా, నేను ఈ శరీరంతో ఏగలేకపోతున్నాను. ఇప్పుడు నేనేమయ్యాను? ఆయన మీద ఆధారం. అప్పుడు నాకు ఆయన ఏం చేస్తున్నాడు? సపోర్ట్. అంటే ఇప్పుడు బండి ఉందండి, కాడుంది, రెండు ఎడ్లు ఆ కాడికి ఉన్నాయా లేవా? అంటే ప్రభు ప్రతి బాధ వెనక, కష్టము వెనక, దుఃఖం వెనక నా పక్కన ఉన్నాడా లేదా? అది దాని అర్థం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? యూదామత నాయకులు ఏం చేశారు? కాడిని మోపారు, వాళ్ళు మొయ్యలా. ఈయనేమంటున్నాడు? మీ కష్టం నాకు తెలుసు, మీ దుఃఖం నాకు తెలుసు, మీ వేదన నాకు తెలుసు, మీ కన్నీరు నాకు తెలుసు, మీ దాంట్లో నేనేమవుతాను? పాలి భాగస్తున్నవుతాను అని అర్థం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీలో చాలా విషయాలు నేర్చుకునే భాగ్యం ఈరోజు మాకు ఇచ్చారు. చాలా డౌట్స్ కూడా క్లియర్ చేసుకున్నాం ఈరోజు భాగంలో. కాబట్టి ఇలా ప్రతి వారం వెంబడి వచనం వింటూ నేర్చుకుంటూ ఎన్నో సంగతులు గ్రహిస్తున్నాం నీ దయ వలన. కాబట్టి ఇంకా మాకు మంచి జ్ఞానము, వివేచన దయచేయండి. మేము ఇంకా బలపడడానికి హెల్ప్ చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.